రామలక్ష్మి విషయంలో సీతాకాంత్ ఒకవైపు నుంచే ఆలోచిస్తూ ఉంటాడు. తనే ఎక్కువగా ఇష్టపడుతున్నాను. రామలక్ష్మి మాత్రం ఎక్కువగా ఇష్టపడటం లేదు. అందుకే విడాకులు తీసుకోవాలనుకుంటుంది. అందులోనూ మా అమ్మని అపార్థం చేసుకుంటుంది అనైతే అనుకుంటూ ఉంటాడు. కానీ రామలక్ష్మి తన ప్రేమ ఏంటో చూపించాలని అనుకుంటూ ఉంటుందనమాట. ఎక్కడికెళ్తే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. కావాలనే సీతాకాంత్‌ని మాట్లాడిస్తూ, కదిపిస్తూ ఉంటుంది. "ఏంటండి ఈ రూమ్ అంతా ఇలా ఉంది. పూలుని మార్చుకోవాలని తెలీదా? వాడిపోయిన పూలుంటే మనకు ఇంకా మైండ్ ఎలా ప్రశాంతంగా ఉంటుందో పూలు మారుస్తూ ఉంటుంది. తన మెడలో ఉన్న నెక్లెస్ అంటే సీతాకాంత్ గిఫ్ట్ ఇచ్చాడు కదా! ఆ నెక్లెస్ కింద పడిపోతుంది. పడిపోతూ ఉంటే సీతాకాంత్ పట్టుకుంటాడనమాట. భలే క్యాచ్ చేశారే అంటే విలువైన వస్తువులు కదా! అంత త్వరగా పోగొట్టుకోవాలంటే వల్ల కాదులే అన్నట్టు మాట్లాడతాడు. సరే అందుకనే కదా అంటిపెట్టుకొని ఉన్నాను అన్నట్టు చెప్తుందనమాట. ఏంటి అంటే, అహా! అలా కాదు మీ చేతులతో ఆ నెక్లెస్‌ని మరలా వేయించుకోవాలనుంది అని చెప్పగానే సరే అని వేస్తాడనమాట. అలా సీతాకాంత్ నెక్లెస్‌ని రామలక్ష్మి మెడలో వేస్తూ ఉంటే, జుట్టును అలా సవరించి వేస్తూ ఉంటే, రామలక్ష్మికి ఒక్కసారిగా ఫీలింగ్స్ అయిపోతుంది. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుందో రామలక్ష్మి సీతాకాంత్ తనకు అలా మెడలో వేస్తూ ఉంటే. ఆ ప్రేమనైనా తిను ఫీల్ అవ్వచ్చు కదా! రామలక్ష్మి ఇలా విడాకులు పంపించుండదు ఇదంతా చూసి అని సీతాకాంత్ అనుకుని రామలక్ష్మి అలాంటి పని చేసినదని నమ్మి, ఇదెవరో కావాలని చేస్తున్నారని ఆ విధంగా ఆరా తీస్తే బావుంటుందేమో కదా!